Hi guys, I want to show you how to download softwares to system or laptop. I want to show you how to download softwares to laptop and system. ఒక సిస్టమ్కి కానీ లేకపోతే ల్యాప్టాప్కి కానీ మన సాఫ్ట్వేర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం ఇంటర్నెట్ నుంచి. ఎగ్జాంపుల్ విఎల్సి మీడియా ప్లేయర్ కానీ, అడాబ్ రీడర్ కానీ, లేకపోతే బ్రౌజింగ్ అప్లికేషన్స్ ఒపేరా కానీ, లేకపోతే గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ డౌన్లోడ్ కానీ, ఏ వెబ్సైట్ నుంచి అయితే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈవెన్ యాంటీవైరసెస్ కానీ, పీడిఎఫ్ సంబంధించిన ఫైల్స్ కానీ, ఏవైనా సంబంధించినవి. అంటే పీడిఎఫ్ అంటే అడాబ్ రీడర్. ఏదైనా మూవీ ప్లే అవ్వాలనుకోండి, మూవీకి సంబంధించిన విఎల్సి ప్లేయర్ ఉంటుంది, ఎంపీ ఫోర్ సపోర్టెడ్ది. అండ్ ఇంకా మీకు అడాబ్ రీడర్ ఏదైతే ఉందో దేనికంటే పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ అవ్వడానికి, ఓకేనా. అండ్ బ్రౌజింగ్ అప్లికేషన్స్ ఇవి మనం ఏదో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి ఒపేరా కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఓకే. సో అండ్ ఆల్మోస్ట్ అందరికీ ఎంఎస్ ఆఫీస్ అన్నది తెలిసిందే. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ గో టు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక google.co.inకి వెళ్ళి ఇక్కడ మీకు ఎనీ సాఫ్ట్వేర్స్ మీ సిస్టమ్ కావాల్సిన అప్లికేషన్స్ ఉంటేనే మనకి సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎనీ సాఫ్ట్వేర్స్, ఆల్ సాఫ్ట్వేర్స్, మీకు యాంటీవైరస్ సంబంధించినవి ఆల్ సాఫ్ట్వేర్స్ ఒక వెబ్సైట్లో దొరుకుతుంది. అదే నేను షార్ట్లో చిన్న వీడియోలు పెట్టేస్తున్నాను. ఫైల్ హిప్పో ఇక్కడ కొట్టాక ఎక్కడ చూసారా ఫైల్ హిప్పో అని వచ్చింది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి fileHippo.com, ఇది ఏదైతే ఉందో fileHippo.com. ఇక్కడ జస్ట్ అట్లా క్లిక్ చేయగానే ఇక ట్యాబ్లోని ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలాగ డ్రాగ్ చేసుకోండి. ఏమైనా యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి, ఇలా కింద డ్రాగ్ చేసుకొని చూడండి. పాపులర్ అని చూసారా, అవాస్, సెక్యూర్, యూటోరెంట్, గూగుల్ క్రోమ్, అవాస్, యాంటీవైరస్, విన్రేర్. సో ఇవన్నీ సాఫ్ట్వేర్స్ మాట మీకు. అలా కిందకి వెళ్ళి చూస్తే చూడండి ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూసారా. అలాగే ఇక్కడ వ్యూ మోర్ కొట్టారనుకోండి మీకు చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి. యాడ్ క్లోజ్ చేసుకోండి, చూడండి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి మాట. ఇక్కడ నెంబర్స్ వస్తాయి, సెకండ్. ఇంకా నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూడండి, డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్. మనకేమో డ్రైవర్స్ ఆన్లైన్ ద్వారా మనం మన ల్యాప్టాప్కి అయినా సిస్టమ్ కానీ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏవి మిస్ అయినా డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్ ద్వారా దొరుకుతాయి. అవాస్ యాంటీవైరస్, సిస్టమ్కి వైరస్ ఫైల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా అవాస్ అన్నది ఉపయోగపడుతుంది. విఎల్సి మీర్, మూవీస్ చూడడానికి. అడాబ్ ఫ్లాష్ ప్లేయర్, ఇది కూడా సపోజ్ అడాబ్ ఫ్లాష్ ప్లేయర్ లేకపోతే మొజిల్లాలో మనకి వీడియో ప్లే అవ్వదు, ఓకే. క్లీనర్, సిస్టమ్ క్లీనర్ చేసుకోవచ్చు దాంతో. సో అలాగే ఇలా చాలా ఉన్నాయి చూసారా. ఇలా మీకు టోటల్గా ఎన్ని సాఫ్ట్వేర్స్ కావాలన్నా ఇందులో ఉంటాయి, ఓకేనా. చూడండి స్కైప్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ ఎక్స్ ఉందనుకోండి, డౌన్లోడ్ కొట్టామనుకోండి, చూసారా ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చిందా, డైరెక్ట్ ఎక్స్ ఫర్ డౌన్లోడ్. డైరెక్ట్ ఎక్స్ అని కొడితే ఆటోమేటిక్ క్లోజ్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది మీకు అక్కడ క్లిక్ చేయగానే, ఓకే. చూడండి రీలోడ్ కొట్టండి, ఫైల్ హిప్పో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇదే ప్రాబ్లం ఏదో వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కొడుతున్నా డౌన్లోడ్ అని. ఈ ఫైల్ యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. ఇంక వేరే అదర్ సాఫ్ట్వేర్ ఏదైనా చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, 2కి వెళ్ళిపోతాను. చూడండి విఎల్సి మీడియా ఉంది, డౌన్లోడ్ కొట్టా, చూడండి డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్. ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టాను చూసారా. Your file is ready to download.
ఇదిగోండి, ఇక్కడ విఎల్సి ఫైల్ సెటప్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డౌన్లోడ్ అయ్యింది. ఓకే, సో నీ ఫోల్డర్ చూస్తున్నా. ఓకే, విఎల్సి మీడియా ప్లేయర్ చూడండి, డేట్ 17/11/2023 20:58, ఇప్పుడే 8:58 పెట్టాను. సో ఇలాగా మీకు దాని నుంచి మీకు ఏ సాఫ్ట్వేర్స్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్రెస్ చేసుకొని జస్ట్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అన్నది అయిపోతుంది. ఏ అప్లికేషన్ అయినా సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అన్నది నెక్స్ట్ 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 అని కొట్టుకొని వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్స్ అనేవి అయిపోతాయి. థ్యాంక్ యూ. ఇలా మీకు ఇంకేమైనా కావాలనుకుంటే, నాకు ఇది అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, సో ఇది మాట. సో మీరు ఫైల్ హిప్పోలో మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా ఇందులో మీకు ఉంటాయి. చూసారా పాపులర్వి ఎన్ని ఉన్నాయి చూసారా? ఐట్యూన్స్, యూటోరెంట్, మూవీస్ డౌన్లోడ్ చేయడానికి గూగుల్ క్రోమ్, విన్రార్, ఓకే, రూఫస్, యూఎస్బిలో ఏమైనా మనం ఇమేజ్ ఫైల్ని మనం ఏమంటారు దాన్ని బూటబుల్ చేసుకోవాలన్నా రూఫస్ ఉపయోగపడుతుంది. ఐడిఎం ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్, మూవీస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫాస్ట్గా అవుతుంది అనమాట, ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎనీ డెస్క్ ఏమైనా రిమోట్లో మనం ఏమైనా యూజ్ చేయాలంటే ఎనీ డెస్క్ యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్ సిస్టమ్లో ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, అదేమైనా చూడాలనుకోండి, ఎనీ డెస్క్ యూజ్ అవుతుంది అన్నమాట రిమోట్లో యూజ్ చేయడానికి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ పెడతాను ఎడ్యుకేషనల్వి. థ్యాంక్